ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. రేవంత్ ను విచారించేందుకు 2 దర్యాప్తు సంస్థలు రెడీ అవుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు నిందితుల రిపోర్టులు ఇవ్వాలంటూ ఏసీబీకి ఐటీ శాఖ లేఖ రాసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చుట్టూ మరో 2 దర్యాప్తు సంస్థలు ఉచ్చుబిగుసుకుంటున్నాయి. 50 లక్షల రూపాయలు ఎలా వచ్చాయని ఈడీతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగాయి. ఏసీబీ కస్టడీలో రేవంత్ రెడ్డిని విచారిస్తే తమకు అనుమతినివ్వాలని లేఖలో పేర్కొంది ఐటీ. అసలు ఆ 50 లక్షలపై అసలు క్లారిటీ ఏంటి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? టీడీపీ నేత ఓటుకు నోటు ఎపిసోడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ 50 లక్షలు. అవి ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు సంస్థలు తలమునకలవుతున్నాయి. అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఏసీబీ ఎఫ్ఐఆర్ నిందితుల రిమాండ్ రిపోర్టు తమకు ఇవ్వాలని ఏసీబీకి ఇన్కమ్ ట్యాక్స్ లేఖ రాసింది. 3 నిందితులను కోర్టు కస్టడీకి ఇస్తే తాము కూడా విచారించేందుకు వీలుగా ఉండేలా కోరాలని యాంటీ కరప్షన్ బ్యూరోకు విజ్ఞప్తి చేస్తున్నారు. రేపు కోర్టులో రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను 5 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరే అవకాశాలున్నాయి. ఇప్పటికే రిమాండ్ రిపోర్టులో 15 రోజుల కస్టడీ కావాలని కోరిన ఏసీబీ మరోసారి ప్రత్యేక పిటిషన్ ద్వారా కోర్టును కోరనున్నారు. అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నందున ఏసీబీ సీజ్ చేసిన 50 లక్షల రూపాయలతో పాటు ఆడియో వీడియోలను కోర్టుకు సమర్పించింది. అయితే రేవంత్ ఆడియోను రికార్డ్ చేసి సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికే ఆడియో వీడియోలను ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి నిజ నిర్ధారణ తేల్చే రిపోర్టుల కోసం వేచి చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి స్పెషల్ కేటగిరీలో కేటాయించాలన్న పిటిషన్ కు అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. చల్లపల్లి జైల్లో ఉన్న రేవంత్ ను కలిసేందుకు 2 టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లగా కలవనివ్వలేదు. కుటుంబ సభ్యులు తప్ప ఇంకా ఎవరు వచ్చినా అనుమతి ఇవ్వొద్దని జైలు అధికారులను వేడుకున్నారు రేవంత్. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఓ క్లారిటీ వచ్చేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది. సెబాస్టియన్ మైనార్టీ సెల్ కు వచ్చే బ్లాక్ మనీని ఎన్నికల సమయంలో గతంలో ఇలాంటి వ్యవహారాలకు ఉపయోగించేవారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మనీయే కావడంతో ఇంకా విచారిస్తే మిగతా 4,50,00,000 రూపాయల అరేంజ్మెంట్ ఎలా చేయాలనుకున్నారో విషయాలు రాబట్టనున్నారు.